ఏం బాబు అశ్విన్, బాగున్నావా? అశ్విన్కేంటి, ఎప్పుడూ బాగుంటాడు. మీ పేరు ఏంటో మర్చిపోయాను. అంతేలేండి, మా పేర్లు ఎందుకు గుర్తుంటాయి? మురళి. ఓ మురళి కదా మీ పేరు? ఇప్పుడు గుర్తొచ్చిందయ్యా. హైదరాబాద్కి ఎప్పుడొచ్చారు? కంపెనీకి వచ్చారు, ఫోన్ చేస్తే నేనే వచ్చేవాను కదా. పెళ్లికి పిలవాలంటే నేనే వచ్చి పిలవాలిగా బాబు. అదే విషయం, అమృత పెళ్లికి రమ్మని పిలవడానికి వచ్చారు. అవును బాబు. అల్లుణ్ణి వచ్చి మరి పిలవాలా ఏంటి మీరు? మరీను అల్లుడు అంటున్నారేంటి బాబు? అదా, అది వీడు నన్ను ఒక్కొక్కసారి బావా అని, అప్పుడప్పుడు అల్లుడు అని పిలుస్తుంటాడు. అదే అంటున్నాడు. అవునవును, ఈ అల్లుడు మీ ఇంట్లో పెళ్లికి ముందుగా వచ్చి పెళ్లి పనులు అన్ని ముందుండి చూసుకుంటాడు. అంతే కదరా అల్లుడు? అంతే అంతే. సారీ. మా ఆనంది ఎప్పుడూ చెబుతుంటుంది అశ్విన్ది చాలా మంచి మనసని. బాబు, నా కూతురు అమృత పెళ్లికి మీరు తప్పకుండా రావాలి. ముందు మహేష్ గారికి ఇవ్వాలి కదండి. మహేష్ గారికి ఇక్కడ ఇవ్వడం కాదు బాబు, నేను వాళ్ళ ఇంటికెళ్లే ఇస్తాను. అక్కడైతే వాళ్ళ అమ్మా నాన్నను కూడా కలిసినట్టుగా ఉంటుంది కదా, అది మర్యాద కూడా కదా. మహేష్ సార్ ఇంటికి వెళ్తారా? ఏం బాబు, వెళ్ళకూడదా? వెళ్ళకూడదని కాదు, రాజశేఖర్ గారు ఇంట్లో ఉండరు, మీటింగ్లన్నీ బయటికి వెళ్తూ ఉంటారు కదా. ఇవాళ అసలు ఊర్లో ఉన్నారో లేదోనని. సరే బాబు, కరుణాకర్ గారిని కలిసి కార్డు ఇచ్చి వెళ్తాను. వెళ్ళొస్తాను బాబు. అలాగే అండి. ఆ కంపెనీ మన కంపెనీకి చాలా డ్యూ ఉంది. అలాంటప్పుడు మళ్ళీ ఆ కాంట్రాక్ట్ ఎలా ఓకే చేసావు మిత్ర? అది అది సార్ రావచ్చా? కమ్ అశ్విన్. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సార్. దేని గురించి? ఆనంది గురించి. మిత్ర, నువ్వు వెళ్ళు, నేను మళ్ళీ పిలుస్తాను. ఇప్పుడు నేను బయటకు వెళ్ళిపోతే వీళ్ళిద్దరూ ఆనంది గురించి ఏం మాట్లాడుకుంటారో నాకెలా తెలుస్తుంది? మిత్ర, ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళు. మేడం వెళ్ళిపోవడం ఎందుకు సార్, ఉండనివ్వండి. ఓకే, ఆనంది గురించి అంటున్నావు, తనకేమైంది? ఆనందికేం కాలేదు సార్, కానీ ఇది మీకు నాకు ఆనందికి సంబంధించిన విషయం. ఆనంది వాళ్ళ నాన్నగారు మన కంపెనీకి వచ్చారు. ఈ సిచ్యువేషన్లో నేను ఆయన ఫేస్ చేయలేను అశ్విన్. అవును, ఇంతకీ ఆయన ఏ పని మీద వచ్చారు? ఆనంది వాళ్ళ అక్క పెళ్లికి మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చారు. ఆయన నా క్యాబిన్ బయటే ఉన్నారా ఏంటి? లేదు సార్, అందరికీ శుభలేఖలు ఇచ్చి వెళ్ళిపోయారు. మరి నాకివ్వలేదే? మీకు మీ ఇంటికొచ్చి మీ అమ్మా నాన్నల్ని కలిసి శుభలేఖ ఇస్తారంట. ఒకవేళ ఆయన మీ ఇంటికి వెళ్తే మీ నాన్నగారు అమ్మగారు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని. ఆనంది మీద కోపంతో ఆయన్ని ఒక మాట ఫీల్ అవుతారు. అసలే పల్లెటూరి మనిషి, చాలా సెన్సిటివ్గా ఉంటారు. అంతేగాక ఆయనకి ఇక్కడ జరిగే విషయాలు ఏవీ తెలియవు. ముఖ్యంగా నేను ఆనంది ప్రేమించుకుంటున్న విషయం అస్సలు తెలీదు. తెలిస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ విషయంలో మీరే ఏదో ఒకటి చేయాలి సార్.
నువ్వెందుకు చెప్తున్నావో నాకు అర్థమైంది. నేను చూసుకుంటాను. నా వైపు నుంచి ఎలాంటి ప్రాబ్లం రాదు. థ్యాంక్ యూ సార్. మహేష్, మహేష్, చెప్పు మిత్ర. తప్పుగా అనుకోకపోతే దీనికి నేను ఒక సొల్యూషన్ చెప్తాను, వింటావా? యా, చెప్పు. ఆనంది వాళ్ళ పేరెంట్స్కి నువ్వంటే చాలా రెస్పెక్ట్ ఉంది. నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పు మిత్ర. ఆనంది అశ్విన్ ప్రేమించుకుంటున్న విషయం ఆనంది పేరెంట్స్తో వాళ్ళు చెప్పడం కంటే నువ్వు చెప్పడం కరెక్ట్ అనిపిస్తుంది. నువ్వే వాళ్ళ పెళ్లికి రూట్ క్లియర్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ మహేష్. నా అడ్వైస్ విని మహేష్ పాజిటివ్గా రియాక్ట్ అయితే ఆనంది ప్రెగ్నెన్సీ విషయం నా మెడకు చుట్టుకోకుండా ఉంటుంది. బాగా ఆలోచించు మహేష్. ఒక్క దెబ్బతో అశ్విన్కి ఆనందికి పెళ్ళైపోయి మన పెళ్ళికి లైన్ క్లియర్ అయిపోవాలి. నాన్న, ఏమ్మా? బయటికి వెళ్తున్నారా నాన్న? అవునమ్మా. శుభలేఖలు ఇవ్వడానికి వెళ్తున్నారా నాన్న? అవునమ్మా. మహేష్ గారింటికి వెళ్ళి శుభలేఖ ఇవ్వాలమ్మా. ఆటో మాట్లాడతావా అమ్మా? మీకు ఆ శ్రమ పెట్టదలుచుకోలేదు అంకుల్. అయితే ఇకనే మీరు మహేష్ సార్కి శుభలేఖ ఇక్కడే ఇచ్చి పెళ్లికి పిలవచ్చు అంకుల్.